భాగంలోకి మనం వెళదాం. కొద్దిసేపు దేవుని మాటలు మనం విందాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడు మన సంఘానికి సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానం ఏమిటి చెప్పండి, అందరు కలిసి చెప్పండి. ఏ వాగ్దానం ఇచ్చారు మనకు? కాగా నేను ఈ జనుల ఎడల మరలా ఆశ్చర్యకార్యములను జరిగింతును, బహుగా ఆశ్చర్యకార్యములను జరిగింతునని మన ఈ సంవత్సరం ప్రారంభంలోనే దేవుడు మనకు చక్కటి వాగ్దానాన్ని ఇచ్చాడు. నేనైతే ఆ వాగ్దానం ఇచ్చిన రోజే గొప్ప గొప్ప ఆచారాలు చూశాను. మరి మీరు చూశారులే తెలియదు, కానీ మీ జీవితంలో కూడా దేవుడు కార్యాలు జరిగించునుగాక. సరే, ఎవరి జీవితంలో కార్యాలు జరిగిస్తాడో మనం చెప్పుకున్నాం కదా. ఎవరి జీవితంలో జరిగిస్తాడు కార్యాలు? ఒకటి, ఎవరైతే దేవునికి భయపడతారో వారి జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడని మొదటి దినాన చెప్పుకున్నాం. నిన్న ఆదివారం రోజున ఏం చెప్పుకున్నాము? ఎవరైతే దేవుని మాట విని ఆ మార్గంలో నడుస్తారో వారి జీవితంలో కార్యాలు జరిగిస్తాడని నిన్న ఆదివారం మనము అద్భుతమైన కోణములో ధ్యానించుకున్నాం. ఈ వారం కూడా ఇంకా ఎవరి జీవితంలో కార్యాలు ప్రభు జరిగిస్తాడయ్యా అని మనం ఆలోచన చేస్తే చదవండి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7, 8, 9, 10 వచనాలు చదవండి ఎవరైనా గట్టిగా. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల, బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. నీ చెయ్యి మడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పు ఇయ్యవలెను. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడుము. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమయో ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగుతుంది. నీవు నిత్యముగా వానికి ఇయ్యవలెను. వానికిచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నాలన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. బీదలు దేశములో ఉండక మానరు. అందుచేత నేను ఈ దేశములోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నా చేయి చాపవలెనని నీకాజ్ఞాపించుచున్నాను. హల్లెలూయా. గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. అందరూ వినండి శ్రద్ధగా. ఈ వాక్య సందేశం కూడా అద్భుతమైన సందేశం. ఇంకా ఎవరి జీవితంలో కార్యాలు జరిగిస్తావయ్యా అని దేవుని మనం అడిగితే, దేవుడు అందరి జీవితంలో జరిగించలేడు, కొందరి జీవితంలో అన్నాం కదా. మొదటిగా దేవునికి ఎవరైతే భయపడతారో వారి జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. రెండవదిగా ఎవరైతే దేవుని మాట విని ఆ మార్గంలో ఎవరైతే నడుస్తారో వారి జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఈ పూట ఏమిటంటే, ఎవరైతే బీదల మీద కటాక్షం చూపుతారో వారి పట్ల దేవుడు కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఎవరి జీవితంలో జరిగిస్తాడంట? ఎవరైతే అనండి, నేను చెప్పినట్లనండి, ఎవరైతే బీదల పట్ల కటాక్షం చూపుతారో వారి పట్ల కార్యము జరిగిస్తాడు. చాలు వినండి. ఇక్కడ దేవుడు ఎప్పుడో ఇశ్రాయేలు జనాంగానికి తెలియపరిచిన మాటలు మనం చదువుకున్నాం. ఆ దినాల్లో బీదలు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. ఈ దినాల్లో కూడా పేదవారు ఉన్నాం, మధ్యతరగతి వారు ఉన్నాం, ధనవంతులు కూడా ఉన్నాం. అయితే మరి దేవుడు ఎందుకు ధనవంతులను తక్కువ చేసి బీదవారిని ఎందుకు అంత ప్రోత్సాహపరుస్తున్నాడు? ఎందుకు బీదవారంటే అంత ఇష్టం దేవునికి? ఎందుకు బీదవారి మీద దేవుడు అంత కటాక్షం చూపాడు అంటే,
యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు బీదలైన వారు మీరు ధన్యులు పరలోక రాజ్యం మీద అన్నాడా లేదా? అన్నాడు. లేదు ధనవంతులైన మీరు ధన్యులు పరలోక రాజ్యం మీద అన్నాడా? ధనవంతులని ఎక్కడ దేవుడు హైలైట్ చేయలేదు. ఎందుకంటే ధనవంతుడు ఉన్నోను చూసుకుంటాడు. మరి లేనోని పరిస్థితి ఏమిటి? బీదవాని పరిస్థితి ఏమిటి? పేదరికంలో దరిద్రత స్థితిలో బ్రతుకుతున్న వారి యొక్క జీవితాల పరిస్థితులు ఏమిటి అంటే, దేవుడు అందుకే ఈ లోకానికి వచ్చాడు. ఎందుకోసం వచ్చావయ్యా ప్రభువా నువ్వు అంటే, నేను బీదలను కనికరించడానికి వచ్చాను అంటాడు లూకా సువార్తలో. కానీ ఇక్కడ ఆ జనంగాలకి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో నేను మీకు ఒక ఆజ్ఞాపిస్తున్నాను అంటే, ఆజ్ఞ అంటే ఖచ్చితంగా అది చేయవలసినటువంటిదే. నేను చెయ్యను అనడానికి వీలు లేదు. ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఇది కూడా పాటించాలి. ఏది పాటించాలి అంటే, బీదల మీద కనికరము చూపాలి, లేదా బీదల మీద కటాక్షము చూపాలి. ప్రతి వ్యక్తి బీదలను కనికరించాలంట. ఇవన్నీ కూడా మనకు ఇవన్నీ చదువుకున్న ఈ వచనాల్లో ఏమని ఉందంటే, వారికి ఏమేమి కట్టడలు ఏమేమి మాటలు చెప్పాడు తెలుసా? మీ చేతి పనుల్లో మీరు ఆశీర్వదింపబడాలి అంటే, మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో, లేదా మీ పంట పొలాల్లో మీరు కష్టార్జితములో మీరు ఆశీర్వదింపబడాలంటే, మీ జీవితంలో కార్యం జరిగించాలంటే, మీరు ముందు మీ కన్నులకు ఎవరైతే బీదవారు కనబడతారో, ఎవరైతే పేదవారుగా మీ దృష్టి కనబడతారో, మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, లేదా సంఘంలో ఉండే విశ్వాసులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా సరే నీ కనులకు కనబడిన ప్రతి బీదవారి మీద నువ్వేం చూపాలి? కటాక్షము చూపాలి. నీవు కఠినాత్ముడుగా ఉండకూడదు. బీదలను చూసి నువ్వు చిన్న చూపు చూడకూడదు. బీదవారిని చూసి నువ్వు అయ్యో వీళ్ళు బీదవాళ్లే అని ఇదేమిటి ఎగతాళిగా నువ్వు చేయకూడదు అని చెప్పాడు. ఇవన్నీ కూడా ఒకవేళ ఎవరైనా నీ కన్ను దృష్టికి బీదవాడు కనబడితే వానికి నువ్వేం చేయాలి? అప్పు ఇయ్యండి అన్నాడా లేదా? అప్పు ఇయ్యండి. ఆ దినాల్లో దేవుడు ఏం చెప్పాడు? అప్పు ఇయ్యండి అన్నాడు, కానీ వడ్డీలకి ఏమని చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు. ఈరోజు ఏమైపోయిందంటే, బీదవారు కనబడిన వెంటనే వారికి వడ్డీకి వడ్డీ ఈ లోకములో బీదవారికే ఇస్తారు. చూడండి, నేను అంటాను, దేవుడు ఆ దినాల్లో మనకు చెప్పిన మాట ఏమిటంటే, బీదవారు నీ కళ్ళకు కనబడితే వారికి అప్పు ఇయ్యండి, వారి మీద కటాక్షం చూపండి. ఒకవేళ నువ్వు అప్పు అడిగినప్పుడు ఆ బీదవాడు నీవు ఇయ్యలేదనుకో, నిన్ను గురించి అతను మొర్ర పెడితే దేవునికి, అది నీకు పాపం అవుతుంది. ఆ పాపం వలన నీకేమొస్తుంది? జీతము మరణం వస్తుంది. బీదవారు వచ్చి నిన్ను అప్పు అడిగితే, ఒకళ్ళు నీ కలిగి ఉంటే, లేనప్పుడు కాదు ఇమ్మనింది, ఉంటే అప్పుడు ఏమి ఇవ్వాలి? మనము వారి మీద కనికరం చూపి వారు అడిగిన దాంట్లో కొంత అప్పు ఇవ్వచ్చు అంట. ఈ అప్పు ఇచ్చిన తర్వాత నీవు ఆ వ్యక్తిని నిష్ఠుర పెట్టకూడదనే మాట కూడా మనం చూస్తాం. అయితే నేను ఇంకా వాటి గురించి లోతుకు వెళ్ళట్లేదు. మనమైతే ఈ పూట నేర్చుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, బీదల మీద కటాక్షం చూపేది మనం నేర్చుకోవాలి. ఎవరైతే బీదల మీద కటాక్షం చూపుతారో వారి జీవితంలోనే దేవుడు కార్యాలు జరిగిస్తాడంట. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదవండి. వాడు తన చుట్టములందరికీ ఏమవుతాడంట? అసహ్యుడు. అట్టి వానికి స్నేహితులు మరీ దురస్తులగుదురు. వాడు నిరర్థకమైన మాటలు వెంటాడువాడు. చాలు, ఇక్కడ చూడండి, బీదవాడంట తన చుట్టములందరికీ ఎట్లయిపోతాడు? అసహ్యుడు అయిపోతాడంట. అలాంటి వారికి స్నేహితులు ఏమైపోతారు? దూరం అయిపోతారు అంట. బాగా వినండి, ఇక్కడ కొంతమంది మనకు చుట్టాలు ఉంటారు. బీదవాళ్ళకు కూడా చుట్టాలు ఉన్నారు లేదా? మీకున్నారు లేదా చుట్టాలు? ప్రపంచం ప్రతి ఒక్క వ్యక్తికి బంధువులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి ఎందుకు బీదవారికి దూరస్తులుగా ఉంటున్నారు కొంతమంది అంటే, వారికి జీవించే విధానమే ఒక బీద స్థితి, లేదా ఒక పేదరికాన్ని బట్టి కొంతమంది అసహించుకుంటారు. ఇతనా, వీడా, నా స్టేటస్ చూడు, నేను సంపాదించిన సంపాదన చూడు, అతను చూడు అని కొంతమంది ఉన్నవాళ్ళంట లేని వాళ్ళని ఏం చేసుకుంటారు? అసహించుకుంటారంట. అంటే బీదలను ఏం చేసుకోకూడదు మనం అంటే? అసహించుకోకూడదు.
కొంతమంది బీదవారిని చూసి అసహించుకుంటారు, అసహ్యపడుతుంటారు. వారి స్టేటస్ను చూసి, వారు కలిగిన ఆ స్థితిని చూసి ఏమండి కొన్నిసార్లు అసహించుకుంటారు. మన బంధువులే కావచ్చు, మన స్నేహితులే కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, మన అన్నదమ్ములే కావచ్చు. కొన్ని కుటుంబంలో కూడా అన్న ధనవంతుడైతే తమ్ముని అసహించుకుంటాడు. ఎందుకు? బీదవాడు గనుక. లేదా తమ్ముడే ధనవంతుడిగా సమృద్ధి కలిగిన వాడైతే అన్న లేని స్థితికో వస్తే తమ్ముడు అసహించుకుంటాడు అన్నని. ఎందుకు? పేదరిక స్థితిని బట్టి. కానీ ఈరోజు కూడా మనిషికి విలువ ఇవ్వట్లేదండి, ఆత్మీయతకు విలువ ఇవ్వట్లేదు, మంచితనానికి విలువ లేదు, నీతికి విలువ లేదు, పరిశుద్ధతకు విలువ లేదు. దేనికి విలువనిస్తున్నారు తెలుసా? మనుషులు డబ్బుకు విలువనిస్తున్నారు. ఆస్తులు అంతస్తులు కలిగిన వారిని ప్రేమించినంత బీదవారిని ప్రేమించేవారు కనబడట్లేదు మనుషులు. బీదవాడు ఆడొస్తున్నాడంటే ఇంకా ముఖం చాటేసుకొని కొంతమంది తప్పించుకొని వెళ్ళేవాళ్ళు లేరా? ఎక్కడొచ్చి మా ఇమ్మల నుంచి డబ్బు అడుగుతాడో, ఎక్కడొచ్చి మా మీద మాకు భారంగా ఉంటాడో అని. చూడండి దేవుని బిడ్డలారా, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో కదా. మానవుల హృదయం కలిగిన వాడు కాదు దేవుడు, మానవునికి ఆలోచన కలిగిన వాడు కదా మన ప్రభు. మానవుడు పేదవారిని, మానవులు బీదవాళ్ళని చూసి వెక్కరిస్తాడు లేదా అసహించుకుంటాడు. కానీ దేవుడంట బీదవారిని అసహించుకోలేదండి, బీదవారిని చిన్న చూపు చూడలేదండి, బీదవారిని అసహించుకోలేదండి. ఏం చేశాడు తెలుసా? బీదవారి మీద కటాక్షము చూపాడు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి ప్రభుకు, గట్టిగా గట్టిగా హల్లెలూయా. చూడండి కొంతమంది బీదవారిని అసహించుకుంటారంట. అందుకే ఈ బీదవారికి ఉన్న వాళ్ళందరికీ చుట్టాలందరూ కూడా ఏమవుతారు? దూరం అవుతారు. స్నేహితులందరూ కూడా ఏమవుతారు? దూరం అవుతారు. ఎందుకు దూరంగా ఉన్నారు? మన బంధువులే, మన కన్నవారే, కట్టుకున్న భర్తే, కట్టుకున్న భార్యే, కన్న పిల్లలే, కన్న తల్లిదండ్రులే, కన్న ఒకే రక్త సంబంధికులు పుట్టిన పిల్లలే, అన్నదమ్ములే. ఎందుకు దూరంగా ఉన్నామంటే పేదరికం, బీద పరిస్థితి అండి. కానీ ఈ బీదవారిని అంట మనం ఎప్పుడు అసహించుకోకూడదు. అక్కడే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి. బీదలను వెక్కరించువాడు, వారి సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. హల్లెలూయా. వినండి, ఇక్కడ ఈయన అంటాడు, ఏమంటాడు? బీదలను చూసి కొంతమంది వెక్కరిస్తుంటారు లేదా? ఎట్లా ఎక్కిరిస్తారు? ఈ నీ బతికెంత, నువ్వెంత? బీదవారిని చూసి వెక్కరించే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. అయ్యో బీదవాడే, దేవుడు నాకు ధన సమృద్ధి ఇచ్చాడే, పంట పొలాలు ఇచ్చాడే, అతని కంటే మంచి స్టేజ్ ఉన్నత స్థితి నాకు ఇచ్చాడే, అయ్యో వారి మీద కటాక్షం చూపాలి కదా, బీదవారి మీద కనికరపడాలి కదా, నాకు కలిగిన దాంట్లో కొద్దిగా ఇద్దాము, ఆ పేదరిక దరిద్రతను తొలగిద్దామనే ఆలోచన చేసే మానవుడు ఈరోజు కంటికి కనబడట్లేదండి. ఎంతసేపున బీదవాడు వెక్కరిస్తుంటాడు. ఈ బీదవాడిని వెక్కరించేవాడు ఎవరిని వెక్కరించినట్లు సమానం తెలుసా? దేవుని వెక్కరించినంత సమానం. కొంతమంది ఆస్తులు చూసుకొని గర్వం, అంతస్తులు చూసుకొని గర్వం, డబ్బును చూసుకొని గర్వం. కొంతమందికి అందుకే బీదవారిని చూసి వెక్కరిస్తుంటారు. కొంతమంది వెక్కరించకూడదండి, అలా ఉండకూడదు. బీదవారిని వెక్కరించకూడదు, బీదవారిని అసహించుకోకూడదు. మరి బీదవారి మీద మనం ఏం చూపాలి చెప్పండి? ఏం చూపాలి? కనికరము చూపుదముగాక. చెప్పండి గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుని బిడ్డలారా, మనమంటే బీదరికం ఎంతండి? బైబిల్ గ్రంథములు ఎంతోమంది బీదవారి గురించి రాయబడింది. ఒక్కొక్కరు జీవితాలు పేదరికం, కష్టపడితే అన్నము లేకపోతే లేదు, కూలి పని చేసుకుంటే వారి కడుపు నిండేది లేకపోతే లేదండి. ఈరోజైనా ఏ పనైనా చేసుకున్నా డబ్బే ఉంది. డబ్బు సంపాదించుకోవడానికి ఒకే పని కాదు, రకరకాల పనులు ఉన్నాయి. అందుకని లోక సామెత ఒకటి ఉంది, కూటి కొరకు కోటి విద్యలున్నాయి, జాంటి పట్టు కొరకు కోటి విద్యలున్నాయి. ఒక పనిలో నీకు నష్టం కలిగితే ఇంకో పని వెతుక్కుంటావు, ఆ పనిలో సంపాదించుకుంటావు. మరి బీదవాని పరిస్థితి ఏమిటో తెలుసా? ప్రసంగ గ్రంథములు అంటాడు, ఇటీవలంట వారు కష్టపడి రోజు కూలి పని చేసుకొని వారు సంపాదించుకుంటే 200-300లోనే కానీ వారుకున్నంత నెమ్మది ధనవంతులకు ఉండదు అంటాడు ప్రసంగికర్త.
ఎందుకంటే వారికి ఎప్పుడు నిద్ర ఉండదు, కడుపు నిండా అన్నం తినలేరు. ఎందుకు తెలుసా? వారు డబ్బు ఉండొచ్చు కానీ వారికి నెమ్మది ఉండదు. ఆస్తులు అంతస్తులు ఉండొచ్చు కానీ సమాధానం ఉండదు. డబ్బు ఉండొచ్చు కానీ వారికి మంచితనం ఉండదు, పెట్టే గుణం ఉండదు. కానీ దేవుని బిడ్డలారా, మనం బీదలను అసహించుకోకూడదు, బీదలను వెక్కరించకూడదు. బీదలను ఏం చేయాలంట? వారి మీద కటాక్షము చూపుదముగాక. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి చదవండి. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి ఎవరికి ఇమ్మన్నాడు? బీదలకిమ్ము, పరలోకంలో నీకు ధనం కలుగుతుంది, నీవు వచ్చి నన్ను వెంబడించుమని. చూడండి, ఇక్కడ పోయిన వారం ఈ వ్యక్తి గురించి జ్ఞాపం చేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి జ్ఞాపం చేస్తాను, అందరు వినండి. ఇక్కడ ఈయన బాగా ధనవంతుడంట, డబ్బు కలిగిన వాడు, ఆస్తి కలిగిన వాడు, మిగులు ఆస్తి కలిగిన వాడంట. యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, బోధకుడా, సద్బోధకుడా, నిత్య జీవం కావాలంటే నేను ఏం చేయాలి అన్నాడు. ధర్మశాస్త్రం నువ్వేం చదువుకున్నావంటే, నేను అన్ని చదివాను, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి నేను అనుసరిస్తూనే ఉన్నాను, మరి నాకు ఇంకేం కొదువా అన్నాడు. అయితే యేసయ్య అతన్ని ప్రేమించి, నీకు ఒక కొదువు ఉంది అన్నాడు. ఏం కొదువా అంటే ఏమి లేదు, నీ ఆస్తి అంతా అమ్మి ఎవరికి ఇమ్మన్నాడు? లేనోళ్ళకి ఇమ్మన్నాడా, ఉన్నోళ్ళకి ఇమ్మన్నాడా? ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఎలక్షన్ రాకముందు ఒక మాట చెప్తుంటాయి, వచ్చినాక ఇంకో మాట చెప్తారు. రాకముందేమో వారికి ఇండ్లు కట్టిస్తాం, వీరికి ఉద్యోగాలు ఇస్తాం, మన దేశాన్ని పేదరికం లేకుండా చేస్తాం, మన రాష్ట్రం పేదరికం లేకుండా చేస్తాం, అందరికంటే మనం ధన సంపాదనలో ఎదుగుతాం అని ఎన్నో మాటలు చెప్తారు రాజకీయ నాయకులు. కానీ అవసరం తీరినప్పుడు ఒక మాట, అవసరం ఉన్నప్పుడు ఒక మాట. అదే గెలిచిన వారు తర్వాత బీదవారి మీద కటాక్షం చూపరు. కులాన్ని బట్టి వారు కావలసిన వారికే, వారు ప్రేమించే వారికే, వారు ఓట్లు వేసే వారికే మేలు చేస్తారు. కానీ అయ్యో వీరు బీదవారే, అయ్యో వీరు నిరుపేదవాళ్ళే, అయ్యో వీరికి ఉండడానికి ఇల్లు లేవే, వీరికి చేసుకోవడానికి పనులు లేవే, బతకడానికి ఉద్యోగాలు లేవే, అయ్యో సుగ్గులకు వెళ్ళి బ్రతుకుతున్నారే, ఆ ప్రాంతాలకు ఈ ప్రాంతాలకు వెళ్ళి అక్కడొక 3 నెలలు అక్కడొక 4 నెలలు ఇట్లా బ్రతుకుతున్నారే అని కటాక్షం చూపే నాయకుడు కూడా, ఈరోజు న్యాయం చేసే నాయకుడు ఒక్కడు కూడా మన కండ్లకు కనబడట్లేదు. అంటే ఈరోజు మనతో లేనప్పుడు మనుషులు మనల్ని ఏం చూస్తారు? చిన్న చూపు. అదే ఉన్నోడు అనుకోండి, వచ్చాడు అనుకోండి, ఆయనకి ఇచ్చినంత విలువ, ఆయన్ని ప్రేమించినంత ప్రేమ మనుషుల మీద, బీదవారి మీద చూపుతున్నారా? బిడ్డలారా, ఈరోజు మనం కూడా పేదరికంలో, బీదస్థితిలోనే ఉన్నాం. కానీ ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మనం అందరం బీదల మీద కటాక్షం చూపేవారిగా ఉందముగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ ధనవంతుడు బీదలకు పంచిపెట్టాయా అని యేసు ప్రభు ఆ ధనవంతుడికి చెప్తే ఏమన్నాడు? ముఖం చిన్నగా చేసుకొని వెళ్ళిపోయాడు. అదే దేవుని మాట ప్రకారం, ఆజ్ఞ ప్రకారం అనుసరించేవాడైతే, నాకు దేవుడు గొప్ప, డబ్బు గొప్ప అనుకుంటే, దేవుడు నాకు గొప్ప అనుకునేవాడైతే ఆస్తిలో అమ్మి బీద వరకు పంచిపెట్టేవాడు, ఇచ్చి యేసయ్యను వెంబడించేవాడు. కానీ ఆయన మీద మనసంతా దేని మీద వెళ్ళిపోయింది? డబ్బు మీద, తను కలిగిన ఆస్తుల మీద. ఈరోజు కూడా చాలామంది కూడా దేని మీద అయ్యా నీ మనసు అంటే, కొంతమంది డబ్బు మీద మనసు ఉంటుంది. దేని మీదమ్మా నీ మనసు అంటే, కొంతమంది ఆస్తులు, అంతస్తులు, వేరే వాటి మీద మనసులు ఉంటాయి. కానీ అందుకని వాక్యం అంటుంది, నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. చాలామంది మనసుల్లో కూడా దాని మీద దీని మీద కాదండి. దేవుని బిడ్డలారా, నీ డబ్బు నిన్ను పరలోక రాజ్యంలో చేర్చకపోవచ్చు, కానీ నేను విశ్వాసంతో చెప్తున్నాను, నీ పేదరికం నిన్ను పరలోక రాజ్యంలో చేరుస్తుంది ఒకరోజు. హల్లెలూయా. నీ సంపాదించిన డబ్బు నిన్ను పరలోక రాజ్యం చేర్చదు, నీ కలిగిన ఆస్తులు నిన్ను పరలోక రాజ్యం చేర్చదు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట, సూదె బొజ్జముల ఒంటె దూరుటైన సులభం, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం అసంభవం. కానీ పేదరికం ఏం చేస్తుంది నిన్ను? ఒకళ్ళు ఇక్కడ భూమి మీద నువ్వు పేదరికంతో బతకొచ్చు, భూమి మీద నువ్వు లేనడుగా ఉండొచ్చు, భూమి మీద అందరినీ నువ్వు చున్ను చూపు చూడొచ్చు, భూమి మీద నువ్వు పేదవాడిని నిన్ను వెక్కరింపజేయచ్చు, భూమి మీద నిన్ను పేదవాడిని నిన్ను అసహించుకునొచ్చు. కానీ ఆ పేదరికాన్ని బట్టి ఒకరోజు నీకు పరలోక రాజ్యంలో ధనం కలుగునుగాక.
పరలోక రాజ్యంలో మనం అందరం చేర్చబడదాముగాక. అయితే దేవుని బిడ్డలారా, బీదవారి మీద మనము కటాక్షం చూపితే ఎలాంటి కార్యాలు జరిగిస్తాడో ఒక 3 మాటలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట, యోబు గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం. వారు ఎవరిని చూసి? బీదలను ముంచి విడిచిపెట్టిన వారు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తి చెయ్యరు. చాలు, అందరు బాగా వినండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ యోబు ఏమంటాడు తెలుసా బీదవారి గురించి? వారంట బీదవారిని చూసి, బీదవారిని ఏం చేస్తారు? కనికరించరు, కటాక్షం చూపరంట. ఏం చేస్తారు? బీదవారిని ముంచుతారంట. ఏం చేస్తారు? ముంచుతారు. ముంచడం అంటే నష్టం చేస్తారు. అప్పటికే బీదవారు పాపం వారికి తిండలేక ఏదో పని చేసుకొని బతుకు కాళ్ళు ఏదో చేసుకొని బతికేదో పూటకు కష్టపడి పని చేసుకున్న వాళ్ళని కూడా ముంచుతున్నారు. ఇక్కడ చూడండి, ఈ మాట చదివినప్పుడు నాకు విచిత్రమైన మాట ఏమొచ్చిందంటే, వారు బీదలను ముంచి విడిచిపెడతారంట, వారు బలాత్కారం చేత ఒక ఇంటిని ఆక్రమించుకుంటారంట. అంటే వీళ్ళ ఆలోచన ఎట్లుంటుందంటే, ఒక పని చేయాలనుకుంటారు, వారు మనసులో ఒక పని చేయాలని నిర్ణయించుకుంటారు, అనుకున్నప్పుడు ఇల్లు కట్టాలనుకుంటారు, లేకపోతే ఏదో చేయాలనుకుంటారు. కానీ వారు అనుకున్న పనులు నెరవేర్చుకోవాలంటే బీదలను ముంచకూడదు. బీదలను ముంచి పైకి రాకూడదు ఎప్పుడే. కానీ ఉన్నోళ్ళు ముంచి పైకి రావచ్చేమో, కానీ బీదవారిని ముంచి పైకి రాకూడదు. కానీ ఇక్కడ నేను మీకు అర్థమయ్యేటట్లు చెప్పే మాట ఏమిటంటే, ఎవరైతే బీదవారి మీద కటాక్షం చూపుతారో వారు అనుకున్న పని ప్రభు జరిగిస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. వాడు అనుకున్న పనిని ఖచ్చితంగా జరిగిస్తాడు. నీవేమైతే అనుకుంటావో, నీ మనసులో ఇల్లు కట్టాలనుకుంటావో, ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంటావో, వ్యాపారంలో ఎదగాలనుకుంటావో, లేదా నీ పిల్లల్ని చదివించుకోవాలనుకుంటావో, నీవందరికంటే పరిస్థితికి ఎదగాలనుకుంటావో, నీవేమైనా అనుకో. సంవత్సరంలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది పేపర్ మీద రాసుకున్నద్దండి, నీ హృదయంలో రాసుకునండి. మన సంఘానికి వచ్చే ప్రతి కుటుంబంలో దేవుడు ఒక్కొక్కరు కుటుంబంలో ఒక్కొక్క కార్యం నిత్యంగా జరిగించబోతున్నాడు, కృపతో నింపుతున్నాడు. ఒక్కొక్కరి పట్ల ఉన్నతమైన కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. నా జీవితంలో ఈ కార్యము జరగదు అనడానికి వీల్లేదు. వచ్చే ఈ సంవత్సరం ఆఖరికంతా ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క సాక్ష్యము చెప్పునుగాక. మీరు అనుకుని కార్యాలు ప్రభు జరిగిస్తాడు. ఏమైనా అనుకోండి, ఈ సంవత్సరంలో ఏ పని కావాలని అనుకోండి, ఆ పని ఖచ్చితంగా దేవుడు జరిగించబోతున్నాడు. ఈ మాట నమ్మండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మండి. అయితే మీరు అనుకున్న పని దేవుడు జరిగించాలనుకుంటే, మనం అనుకున్న పని దేవుడు జరిగించాలనుకుంటే మనం ఎవరి మీద కటాక్షం చూపాలి? బీదవారి మీద కటాక్షం. నేను చూడండి, ఎక్కడైనా పోనీ నాకు ఇంత ఉంది, నాకు అంత ఉంది, ఇంత ఆస్తుంది అంటే అని చెప్పుకుంటారు చూడండి, నాకు భలే కోపం వస్తుంది. అది నా కుటుంబంలో కావచ్చు, నా స్నేహితుల్లో కావచ్చు. నాకు ఉన్నోళ్ళని ఎప్పుడు వీళ్ళకి ఇవ్వను. డబ్బు ఉన్నోళ్ళకి ఎప్పుడు నా విలువనివ్వను. ఎవరికి విలువనిస్తాను? ఆత్మీయునికి విలువనిస్తాను. పరిశుద్ధతలు ఎదిగేవానికి విలువనిస్తాను. పవిత్రంగా బతికేవానికి విలువనిస్తాను. మాట మీద నిలబడేవానికి విలువనిస్తాను. మాట మీద నిలబడి నమ్మకస్తులకి నేను విలువనిస్తాను. మనుషులను చూసి, డబ్బు చూసి నేను ఎప్పుడు విలువనివ్వనండి. ఇది నా పాలసీ. ఎవరికి విలువనిస్తానంటే, నీ పేదవాడు కావచ్చు, నీకు ఉండడానికి ఇల్లు లేకుండొచ్చు, నీ కట్టుకోవడానికి బట్ట లేకుండొచ్చు, కానీ నీకు విలువనిస్తాను. ఎందుకో తెలుసా? నీవు నీతిమంతుడు బతుకుతున్నావు. నీకు డబ్బు లేకుండొచ్చు, ఆస్తులు అంతస్తులు లేకుండొచ్చు, నీలో నమ్మకత్వం ఉంది, నీలో పరిశుద్ధత ఉంది, దేవుని కొరకు మండే వైరాగ్యం ఉంది, నీతిగా బ్రతకాలనే ఆలోచన నీకు ఉంది. కానీ కొంతమంది అనుకుంటారండి, ఎన్నో అనుకుంటారు, కానీ అన్నీ వేస్ట్. కొంతమంది ఎందుకు అంటే, అనుకున్న పనులు జరగాలంటే ముందు బీదల మీద కటాక్షం చూపండి అయ్యా. ముందు మనం బీదల మీద కటాక్షం చూపుదామండి. అప్పుడు నీవు అనుకున్న పని ప్రభు జరిగించునుగాక. చాలామంది ఎందుకు కార్యాలు జరగట్లేదయ్యా, ఎందుకు నీ జీవితంలో కార్యాలు జరగట్లేదంటే, చాలామంది అనుకుంటారు ఇల్లు కట్టాలనుకుంటారు, కట్టలేరు. ఆస్తులు కొనాలనుకుంటారు, కొనలేము.
ఏమో చేయాలనుకుంటాం, ఏమో ఇంకోటి అవుతుంటుంది. ఇవన్నీ కూడా ఎందుకు అయ్యా అంటే, ముందు చేయవలసిన కార్యం అనేది ఒకటి ఉంది. అది చేస్తేవా కానీ నీ జీవితంలో అనుకున్న పని జరగదు. అది చెయ్యి, అప్పుడు దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు? కార్యం జరిగిస్తాడు. అల్లెల్లి చెప్పండి గట్టిగా. ఒకసారి మీకు చాలాసార్లు చెప్పాను కదా, అబ్రహాముకి కుమారుడు ఉన్నాడు, అతని పేరు ఇస్సాకు కదా. చాలాసార్లు మీకు సందర్భాన్ని చెప్పుకుంటూ వచ్చాను. ఇది కూడా ఒక పాయింట్ కనుక మళ్ళా గుర్తు చేస్తాను. ఇస్సాకు వివాహం చేసుకునే వయసుకు వచ్చే, ఆ వయసులో పెళ్లి చేయాలనుకున్నప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు? తన ఇంట్లో దాసుడుగా ఉన్న ఎలియాజరుని పిలిచి అంటాడు, ఎలియాజరు, ఇదిగో పలానా నువ్వు దేశానికి వెళ్ళి నువ్వు చక్కగా నా కుమారుని కాబోయే భార్యను తీసుకొని రాపు అని ఎలియాజర్కి చెప్తాడు. ఎలియాజర్ వెళుతూ వెళుతూ ఒక్కడే వెళ్ళాడా? ఒక్కడు వెళ్ళలేదు. ఒంటెలు తీసుకొని మనుషుల్ని వెంట పెట్టుకొని పనివారిని పట్టుకొని వెళ్ళిపోతే ఈయన ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని అడగాలో, ఏ ఇంట్లో పిల్లుందని పుడకాలో ఈయనకి ఎవరు మనుషుల మీద ఆధారపడలే. ఈరోజు మనకు కూడా మన పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలనుకుంటే 10 మందికి 10 రకాలు చెప్తుంటాం. అవి పలానా నా కుమారుడికి పెళ్లి చేయాలా, ఎక్కడైనా అమ్మాయి ఉందా, లేదా మా అమ్మాయికి పెళ్లి చేయాలా, ఎక్కడైనా అబ్బాయి ఉన్నాడా అని మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తాం. కానీ ఎలియాజరు ఆయన జీవితంలో చూస్తే ఎవరితో కూడా ఈ మాట చెప్పడు, తన మనసులో ఉంచుకుంటాడు. తన యజమానుడైన అబ్రహాము చెప్పిన ఆ మాట నెరవేర్చడానికి కొరకు ప్రమాణం చేసి మరి వస్తాడు. కానీ మనసులో ఒకటి పెట్టుకొని వెళుతూ ఉంటే ఒక ప్రాంతానికి వెళితే, ఆ ప్రాంతం ఎదురుగా కొంతమంది స్త్రీలు, చక్కగా అందంగా రూపవతిగా కనబడిన కొంతమంది స్త్రీలు సంకలో కడవలు బిందెలు పెట్టుకొని నీళ్లు చేసుకుందామని బావ దగ్గరికి ఎదురుగా వస్తున్నారు. ఈయన అంత దూరం వస్తున్నటువంటి స్త్రీలను చూసి ఇక్కడ నిలబడిపోయి ఆ ఒంటెలను మోకరింపజేశాడు. ఎలియాజరు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకున్నాడు, దేవా, నా యజమానుడు నాకు ఒక పెద్ద భారం పెట్టాడయ్యా, నా యజమానుకు కుమారునికి కాబోయే భార్య ఎవరు ప్రభా? అంతమంది స్త్రీలు వస్తున్నారు, కానీ నేను ఒకటే నిర్ణయం చేసుకున్నాను ప్రభా, ఇదిగో నా మనసులో ఒకటి అనుకుంటాను, అది నువ్వు నన్ను నెరవేర్చు, ఈ కార్యం సఫలం చేయి, ఈ కార్యం నెరవేర్చు అని కోరుకున్నాడు. ఏమనుకున్నాడంటే, ఇదిగో నేను ఏ స్త్రీ దగ్గరికి వెళ్ళి నేను నిల్లి అమ్మ అని అడుగుతానో, ఆ స్త్రీ నాకు నీళ్ళు పోయడమే కాదు నా ఒంటెలకు కూడా నీళ్ళు పోస్తుందో, ఆమెనే నా యజమానికి కుమారుని కాబోయే భార్య అని నిశ్చయించుకొని మనసులో అనుకొని ప్రార్థన చేసుకున్నాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు? ఎలియాజరు మొర్ర విన్నాడు. వినిన వెంటనే ప్రార్థన చేసుకొని కాసేపటికి వెళ్ళి, ఆ రిబికా అనే స్త్రీ ఉంది, చక్కగా రూపవతిగా అందంగా ఉంది. ఇక నేను అంటాను, అందం అనేది 2 రకాలు. ఒకటి శరీరాన్ని చూపించుకునే అందం వేరే, ఆత్మీయాన్ని చూపించుకునే అందము వేరే. దేవుడు కోరుకునేది ఏ అందము గురించి? శరీర అందం గురించి కాదు, ఆత్మీయ అందం. అదే చంద్రబింబం అంత అందంగా మనం ఉండాలంటాడు. చంద్రుల్లో మడత, మచ్చ, డాగు ఇవన్నీ ఏం కనబడవు. రాత్రిపూట ఆ చంద్రుడు కనపడితే ఎట్లుంటాడు? తెల్ల, అంత అందం కనబడాలంటాడు. కానీ ఈరోజు మనం ఎంతసేపు ఉన్న శరీరం మీద అందం చూపించుకుంటున్నాం. కానీ ఇది మనుషులు నిన్ను పొగడొచ్చు, మనుషులు మనం మెచ్చుకోవచ్చు, మనుషులు భలే అందంగా ఉంటుంది అనుకోవచ్చు. కానీ మనకి ఎంత పైరూకము అందంగా ఉన్నా లోపల హృదయ అందం లేకపోతే నీవు ఎంత అందంగా ఉన్నా వ్యర్థమే. అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఈ లోకంలో ప్రతి ఒక్కరు కావచ్చు. కానీ ఇక్కడ ఎలియాజరు పై రూపాన్ని చూడలేదు, పై అందాన్ని చూడలేదు. పైన బాగా ఉంది రిబికా, చూడ్డానికి అందంగా ఉంది, ముచ్చటగా ఉంది, ముఖం చక్కగా ఉంది, అన్నీ బాగుండయి. వెళ్ళి ఆమె మనసు స్వభావం ఎట్లుందో తెలుసుకుందామని, అమ్మా నెల్లిస్తావా, దాహం వేస్తుంది అన్నాడు. ఆమె వెంటనే ఏమనింది? నీవెవరో నానెవరో, నీ వేరేదో నా ఊరేదో, నేను ఈయనప్ప అనిందే. ఆమె ఏమనింది తెలుసా? అయ్యా, నీవు దాహం అడుగుతున్నావు కదా, నీవు నీళ్లు తాగు, అట్లాగే నీ ఒంటెలు కూడా. అంటే ఇప్పుడు ఎలియాజరు ఏమనుకున్నాడు అది నెరవేరిందా లేదా? ఏదైతే మనుషులు అనుకున్నాడో అది దేవుడు కార్యం జరిగించాడా లేదా? వెంటనే ఈ ఎలియాజరు అంటాడు, వెంటనే ఆమె ఎప్పుడైతే ఆ మాట చెప్తుందో తన జేబులో ఉన్న, తన దగ్గరున్న ఆ కడియం,
ముక్కు కమ్ములు తీసి వెంటనే ఇచ్చాడు, ఇదిగో తీసుకోమ్మా. ఆమెకి ఏం అర్థం కాక, ఎందుకు ఇస్తున్నావు, నాకు ఎందుకు ఇస్తున్నావు, ఈ కడియాలు ఎందుకు ఇస్తున్నావు, ఈ ముక్కు కమ్మ ఎందుకు ఇస్తున్నావు అని అంటే, ఏం లేదమ్మా, నేను మా యజమానుడు అంత స్టోరీ అంతా చెప్తాడు. నా యజమానుడు ఇట్లా పిల్లని చూసినప్పో నా కుమారునికి చక్కగా ఒక స్త్రీని తీసుకురాపో అంటే నేను వచ్చాను. నేను మనసులో ఇట్లా ప్రార్థన చేసుకుంటే నీవు సేమ్ నువ్వు నా మనసులో ఉన్న ప్రార్థనే నీవు కూడా అట్లాగే పాటించావు, అందుకే దేవుడు చూపించిన స్త్రీ నీవే అని చెప్పి ఇప్పుడైనా ఒప్పుకోమంటే ఆమె ఏమంటుంది, లేదులే నా నిర్ణయం కాదు ఇది, నాకు కూడా మా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాను, వారి నిర్ణయం బట్టి అప్పుడు అందరి నిర్ణయం బట్టి అని చెప్పి వెళ్ళిపోతుంది. చూడండి, నేను ఇక్కడ ఎలియాజర్ జీవితంలో ఎందుకయ్యా ఎలియాజర్ జీవితంలో అంత కార్యం జరిగించాడంటే, అనుకున్న పని ఎందుకు నెరవేరిందంటే, ఇక్కడ ఎలియాజర్ని చూస్తే ఒకటి ఈయన ఒక బీదవాడే. అబ్రహాము ఎవరు, ఆ దినాల్లో అబ్రహాము సంతతి ఎదిగిందా లేదా, అబ్రహాము సంపాదన హెచ్చించాడా లేదా, అబ్రహాం కలిగిన సంపాదన అంతటి కూడా అదునులు హెచ్చించాడు. అందుకే ఆ ఇంట్లో ఏమున్నాడు, పనివాడిగా ఉన్నాడు ఎలియాజరు. కానీ ఎలియాజరు అట్లాంటి మనుషుడు కలిగిన వాడు గనుకనే అందుకే ఎలియాజర్ జీవితంలో కార్యాన్ని దేవుడు జరిగించాడు. హల్లెలూయా. ఎలియాజర్ అనుకున్న పని దేవుడు జరిగించాడు. ఈరోజు మనం అనుకుంటున్నాం కానీ ఏ పని జరగదు. ఒకటి అనుకుంటాం ఇంకోటి అవుతుంటుంది, ఒకటి చేయనీకపోతాం ఇంకొకటి అవుతుంటుంది, ఇంకొకటి అనుకుంటాం ఇంకోటి మాట్లాడుతుంటాం. కానీ కాదండి, ఇవన్నీ ఈ సంవత్సరంలో ఉండకూడదు. బీదల మీద కటాక్షం చూపండి, మన అనుకున్న పని దేవుడు నెరవేర్చునుగాక. రెండవది, ఇంకా ఎట్లాంటి కార్యాలు జరిగిస్తాడు బీదవారి మీద కటాక్షం చూపేవారి జీవితాల్లో అంటే 41వ కీర్తన 1వ వచనం. ఈ మాట బాగా చదవండి, అందరు కలిసి చదవండి మాట. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించును. ఒకసారి గట్టిగా 2 చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి, గట్టిగా ఇంకోసారి చెప్పండి గట్టిగా. రెండవదిగా, బీదలను ఎవరైతే కటాక్షిస్తారో, బీదల మీద ఎవరైతే కటాక్షం చూపుతారో వారినంట వారికి వచ్చిన ఆపదలన్నిట్ల నుంచి, ఆపత్కాలం నుంచి వారిని తప్పించును. హల్లెలూయా. చూడండి, ఈరోజు మనకి అనేక రకరకాల ఆపత్కాలములు వస్తుంటాయి, ఆపదలు వస్తుంటాయి, రోగాలు వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, దుఃఖం వస్తుంది. అన్ని ఆపదలు మనకు కొన్నిసార్లు చుట్టుకున్నప్పుడు మనం వాటి నుంచి బయటపడాలనుకుంటామా, లేదా దాంట్లోనే ఉందామనుకుంటామా? బయటపడాలనుకుంటాం కదా. ఈ ఆపదలు ఎప్పుడు ఎట్లా వస్తాయో తెలీదు, ఈ ఆపదలు ఎవరిని ఎట్లా చుట్టుకుంటాయో తెలీదు. ఈ ఆపదలు కొన్నిసార్లు రోగాలు వచ్చి అట్లా చుట్టుకుంటాయి, కొందరికి ఆర్థిక ఆపదలు వస్తాయి, కొందరికి సమస్యలు వస్తాయి, కొందరికి రకరకాల ఆపదలు మనుషులు చుట్టుకున్నప్పుడు అయ్యో ఎవరు విడిపిస్తారు, ఎవరు వీటి నుంచి బయటికి మమ్మల్ని గట్టికి పెట్టిస్తారు, ఎవరు వీటి నుంచి మమ్మల్ని రక్షిస్తారని కొన్నిసార్లు ఎదురు చూస్తుంటాం. ఆపదలు వచ్చినప్పుడు మన స్నేహితులకు ఫోన్ చేస్తుంటాం, ఆపదలు వచ్చినప్పుడు మనకి ఇష్టం వచ్చిన వారికి ఫోన్ చేస్తుంటాం, ఆపదలు వచ్చినప్పుడు పలానాలను ఆశ్రయిస్తుంటాం. ఎవరైతే మనల్ని ఆపదల నుంచి తప్పిస్తారో అలాంటి వాళ్ళకల్లా మనం చెప్తాం. కానీ వారందరూ కూడా కొన్నిసార్లు మనల్ని ఆపదల నుంచి తప్పించలేరు. కానీ ఎవరైతే బీదలను కటాక్షిస్తారో వారి పట్ల దేవుడు ఉంటాడు. ఆ దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే, నీకొచ్చిన ఆపత్కాలమందు దేవుడు నిన్ను తప్పించునుగాక. కొంతమంది తప్పించబడాలండి. కొన్నిసార్లు ఈ ఆపదలు మనకు వస్తుంటాయి. ఈ బైబిల్లో కూడా కొంతమందికి ఆపదలు వచ్చాయి. బైబిల్లో చాలామంది ఉన్నారు ఆపదలు వచ్చిన వాళ్ళు, మనమొక్కరే కాదు. యోబుకు ఆపద రాలేదా? వచ్చిందా లేదా? వచ్చింది, ఆపదలు వచ్చినాయి. ఉన్నోడే ఒకప్పుడు, కానీ ఎన్ని రోజులు ఉంటుంది? అందుకే ఏమో ఉంటుంది లోక సామెత, పూలమ్మునోడు కట్లమ్మకు తప్పదంట, కట్టెలమ్మేవాడు పూలమ్మకు తప్పదంటే ఉన్నోడు కొన్నిసార్లు లేని స్థితికి రావచ్చు, లేనోడు కొన్నిసార్లు ఉన్న స్థితికి రావచ్చు అంట. నేను అంటాను, యోబు ఒకప్పుడు ధనవంతుడే. యోబు ఒకప్పుడు ఊజు దేశం మంది ఆయనంత ధనవంతుడు భూమి మీద ఎవరు లేరు. అంత ధనవంతునికి ఏమొచ్చింది? ఒకరోజు ఆపద వచ్చింది.
ఆపద వచ్చినప్పుడల్లా భార్య ఆయన్ని తప్పించాలనుకునిందా? స్నేహితులైన విడిపించాలనుకున్నారా? అంతేంటికి రక్త సంబంధికులే, తోడబుట్టిన అన్నదమ్ములే, అక్క చెల్లెళ్ళే ఆపదలు వచ్చినప్పుడు అందరూ దూరమైపోయారు యోబుకి. ఒంటరికి ఇద్దరు మిగిలేరు భార్య భర్తలు. కనీసం భార్య అన్నా కనీసం ఆపదను తప్పించకపోయినా ఆదరిస్తుందా అంటే ఆమె కూడా మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతుంది. సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు అంత ఆనందంగా ఉంది, ధనము అన్నీ ఉన్నప్పుడు కష్టాలు వచ్చినప్పుడేమో ఏడుస్తుంది. కానీ యోబు అట్లాంటోడు కాదండి. యోబు యొక్క జీవితము మనకందరికి తెలియదంతా ఏం కాదు కదా. ఎన్ని ఆపదలు వచ్చాయి, 10 మంది పిల్లలు చచ్చిపోయారు, ఇళ్ళు పడిపోయాయి, అందరూ దూరమైపోయారు. యోబుకి పక్కల పుండు పుట్టించాడు సైతన్గాడు. పెళ్ళి గెంక తీసుకొని గీక్కుంటున్నాడు. ఎంత ఆపదలంటే అన్ని ఆపదలు. మనకైనా పోనీ ఈ యోబు కన్నా సంవత్సరానికి ఒక ఆపద వచ్చిందంటే అది కాదు. 5 ఏళ్ళకి ఒకసారి వచ్చిందిలేయ్యా, సంవత్సరానికి ఒకసారి వచ్చిందిలే అంటే అది కాదు. వెంటనే ఆపదలు వచ్చాయి. అందరు ఎగతాళి చేస్తున్నారు, స్నేహితులు ఎగతాళి చేస్తున్నారు, బంధుమిత్రులు దూరమైపోయారు, అన్నదమ్ములు దూరమైపోయారు, అక్క చెల్లెలు దూరమైపోయారు, ఆపదలు వచ్చాయని. యోబు వాళ్ళ అన్నదమ్ముల దగ్గరికి వెళితే దూరంగా వెళ్ళిపోతున్నారు. వీడు వచ్చాడు యోబుగాడు, అన్ని లేని మా ఇంటికి వచ్చాడు, మాకెక్కడ మూలమైపోతాడో, మాకెక్కడ భారం అయిపోతాడో అని అన్నదమ్ములందరూ కూడా దూరమైపోయారండి. కానీ ఆపదలు వచ్చినా కూడా యోబు ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. ఆపదలు వచ్చినప్పుడు కూడా దేవుని మీద విశ్వాసాన్ని వదిలిపెట్టలేదండి. ఆపద నుంచి ఒకరోజు దేవుడు తప్పించాడు. మరలా మునుపటి కంటే 2 దేవుడు యోబును ఆశీర్వదించాడు. హల్లెలూయా. బీదవాడుగా మార్చబడిన యోబును కొంతమంది వెక్కిరించారు, అసహించుకున్నారు, కానీ దేవుడు అసహించుకోలేదు. దేవుడు ఆపదల నుంచి యోబును తప్పించాడు. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు కదా, ఎవరు తెలుసా? ధనవంతుడు లాజరు. లాజరేమో పేదవాడు, ధనవంతుడేమో ఉన్నవాడు. కంటికి గోరిన బట్ట కడుతున్నాడు, కట్టని బట్ట కట్టట్లేదు ధనవంతుడు. కంటి కోరిన బట్ట, తెల్ల బట్టలే కట్టుకుంటాడు, ఎప్పుడు ప్రశస్త వస్త్రాలు ధరించుకుంటాడు, అన్నీ బాగులే ఉంది, తింటున్నాడు, తినడానికి తిండి తక్కువ లేదు, కట్టుకోవడానికి బట్ట తక్కువ లేదు, ఆయన చుట్టూ ఎప్పుడు ప్రజలు ఉన్నారు. కానీ ఆ ధనవంతుని ఇంట ఎవరున్నారు? వాకిటి దగ్గర బీదవాడిన లాజరు ఉన్నాడండి. ఈ బీదవాని పరిస్థితి ఎట్లుంది తెలుసా? బట్టలు లేవు, కురుపులు, శరీరం అంతా కురుపులు. ఇప్పుడు కురుపులతో బాధపడ్డాడంటే రోగం. మరి ఆ దినాల్లో బీదవాడిన లాజరుకి భార్య పిల్లలు ఉన్నారో లేదో రాయబడలేదు, కానీ లాజరు గురించి రాయబడిన మాట ఏమిటంటే ఈ లాజరు బీదవాడండి, కట్టుకోవడానికి బట్టలు లేనోడండి, తినడానికి తిండి లేనోడండి. లూకా సువార్త 16వ అధ్యాయం 19 నుంచి చదవండి. ఒకడు ఉండెను, అతడు ఉదారంగా బట్టలు, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరునకు దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు. చూడండి ఎంత పేదరికం అండి, ఎంత దరిద్రత అండి, ఎంత బీద పరిస్థితి అండి లాజరుది. కానీ ఆఖరికి ఆయన తినడానికి కూడా సరైన తిండి లేదు. ఆఖరికి బల్ల మీద పడే రొట్టె ముక్కుందే, ఆ రొట్టె ముక్కు తిని ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు. కానీ ఈ ధనవంతుడు ఎప్పుడైనా తన సుఖం చూసుకున్నాడు, తన అందచందం చూసుకున్నాడు, తన కడుపు చూసుకున్నాడు, కానీ అయ్యో నా ఇంటి ముందు బీదవాడు లాజరు పడ్డాడే, దేవుడు నాకు ఇంత ఆస్తి ఇచ్చాడు, ఇదంతా ఎవరికి పెట్టాలి, నేను కూర్చొని తింటే కూడా తరగని ఆస్తి దేవుడు నాకు ఇచ్చాడే, ఇదిగో ఇది ఎవరికి అవుతుంది? నేను చేస్తే ఈ రాత్రి దేవుడు నా ప్రాణం అడిగితే సంపాదించిందంతా ఎవరికి అవుతుంది? కనీసం బీదవానికి నేను ఇవ్వాలి కదా, బట్టలు ఇవ్వాలి కదా, తిండి లేదు తిండి పెట్టాలి కదా, నేను పచ్చగా తింటున్నాను, ఎచ్చగా పండుకుంటున్నాను, మరి ఆయన పరిస్థితి ఏమిటని ఏ రోజైనా ఆలోచన చేశాడు ధనవంతుడు? ఆలోచన చేయలేదండి. ఆ బీదవాడిని లాజరును చూసి అసహించుకున్నాడు, వెకరించాడు. ఆఖరికి నడిచిపోతుంటే ఈ బీదవాని నీడ కూడా తాకలేదండి.
ఈ బీదవాన్ని ఏమండి ఆయన వస్త్రం కూడా తాకడానికి కూడా ఇష్టపడలేదండి ధనవంతుడు. అలా సుఖం అనుభవిస్తూ బతికాడు. కానీ విచిత్రం ఏమిటంటే ధనవంతునికి కూడా ఒకరోజు ఆపద వచ్చింది. ఏం ఆపద? బతికి ఉన్నప్పుడు ఆపద రాలేదు, కానీ చచ్చిన తర్వాత ఆపద వచ్చింది. ఎంత విచిత్రం కదా. మీరు అనుకోవచ్చు, ఈరోజు మాకేం దేవుడు తక్కువ చేయలేదు, ఏమి లేదు, మాకు అన్నీ బాగుండాయని కొన్నిసార్లు మనకు అనుకుంటాం. కానీ దేవుళ్ళు ఆత్మీయంగా ఉండం, ఎదుటోళ్ళు బీదవాళ్ళు కనికరించం. కానీ ఈ ధనవంతుడు కూడా బతికినంత కాలం ఆపదలు ఏమి రాలేదు ఆయనకి, రోగాలేమి రాలేదు ఆయనకి, సమస్యలేమి రాలేదు ఆయనకి. డబ్బుతో అన్నీ కొనిపడేసిండు వచ్చి ఆ దినాల్లో. కానీ చచ్చిన తర్వాత తన ఆత్మకు ఆపద వచ్చింది, పాతాళంలో పడిపోయాడు. ఈ ఆపద నుంచి ఎవరు తప్పించాలా? ఆపద నుంచి విడిపించేవాడు ఎవరు? ఆ పాతాళంలోకి వెళ్ళిపోయి చచ్చిపోయిన తర్వాత అక్కడ రొమ్ము కొట్టుకుంటున్నాడు. ఏం కొట్టుకుంటున్నాడు? రొమ్ము అంటే ఎదలు. అయ్యో తండ్రివైన అబ్రాహాము, నా యందు కనికరపడి ఇదిగో నీ పక్కన ఉన్న లాజరు నా యొద్దకు పంపించి నన్ను ఆలుకని చల్లార్చడానికి పంపి అని అడుగుతున్నాడు. అప్పుడు వచ్చింది ఆపద. ఆ అగ్నిగుండంలో పడవేసిన తర్వాత కన్నీళ్లు గారుస్తున్నాడు. అగ్నిగుండంలో పడిన తర్వాత అరుస్తున్నాడు. అగ్నిగుండంలో పడిన తర్వాత వేదన పడుతున్నాడు. అగ్నిగుండంలో పడిన తర్వాత తండ్రి గుర్తొచ్చాడు, దేవుడు గుర్తొచ్చాడు. అప్పుడు తండ్రివైన అబ్రహాం అంటాడు, ఇదిగో ధనవంతుడా, నీ జీవిత కాలం అంతా నీకిష్టమైనట్టు నీవు. ఈరోజు కొంతమంది మనమంది ఉన్నాం. ఈరోజు మనకు ఆపదలు లేవని మీరు అనుకోకండి. ఈరోజు మనకు బతికినప్పుడు ఆపదలు రాకపోవచ్చు, కానీ చచ్చిపోయిన తర్వాత కూడా నీకు ఆపదలు వస్తున్న మాట వాస్తవం. ఆ రోజు నీ పరిస్థితి ఏమిటి, నా పరిస్థితి ఏమిటి, మనందరి పరిస్థితి ఏమిటి? ఎవరు మన ఆపద నుంచి తప్పిస్తారా దినాల్లో? ఒకరోజు మనకు ఆపద వస్తుంది. ఈరోజు రాకపోయి ఉండొచ్చు, ఈ సంవత్సరం రాకపోవచ్చు, వచ్చే సంవత్సరం రాకపోవచ్చు, ఇంతవరకు మనకు ఆపద రాకపోయి ఉండొచ్చు. కానీ ఒకరోజు సచ్చినా కూడా మనకు ఆపదలు వస్తున్న మాట వాస్తవం. మరి ఆ రోజు తప్పించేవాడు ఎవరండి? అందుకే బతుకున్నప్పుడే బీదల మీద మనం ఏం చూపాలి? ఇప్పుడు ఏ బీదవాడిని అయితే చిన్న చూపు చూశాడు చచ్చిపోకుండా ముందు, అదే బీదవాడి ఆఖరికి ఏం పోయాలని అడిగాడు? నీళ్ళు అడిగాడు. లేనోని దగ్గర ఉన్నవాడు అడుక్కోవడం ఏమిటి? విచిత్రం కదా. ఉన్నవాడిని లేనోళ్ళు అడుక్కుంటే ఇది బాగుంటుంది, కానీ లేనోళ్ళని ఉన్నవాడు అడుక్కోవడం ఎందుకు? దేవుని బిడ్డలారా, నేను అంటాను, ఈరోజు ఏమి లేదని బాధపడకండి. మా కష్టజీతం లేదే, మేము బీదవాళ్ళమే, మమ్మల్ని ఎవరు పట్టించుకోరే, డబ్బు ఉంటే 10 మంది మా దగ్గరకు వస్తారు, లేకుంటే ఎవరు రాకపోయినా మనకు పర్లేదు. మనములు ఆరాధించే దేవుడు మనకు తోడే ఉంటే అదే మనకి కోటి అంత ఆస్తి అండి. హల్లెలూయా. ప్రపంచమంత ఆస్తి అండి. హల్లెలూయా. బంధువైన ఆయనే, తల్లిదండ్రులైన ఆయనే, స్నేహితుడైన ఆయనే. ఈరోజు నీ భార్య పిల్లలు నీ వెనుక ఉండకపోవచ్చు, నీ కన్న పిల్లలు నీకు దూరమై ఉండొచ్చు, ఎవరు నీకు ఆపదలో తోడు లేకపోయినా ఆ పరలోకం రాజ్యంలో చేర్చే మన దేవుడే మనకు ఆధారం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు గట్టిగా హల్లెలూయా. కానీ ఈ ధనవంతుడు అనుకునింటాడు, నాకేం బాధ లేదు, నా ఇంత ధనవంతుడు ఎవడున్నాడు, డబ్బు చూసుకొని మురిసిపోయాడు. కానీ ఒకరోజు చచ్చిన తర్వాత ఆపద వచ్చింది, ఆపదలు బాధపడుతున్నాడు. ఏ లాజర్ని అయితే చిన్న చూపు చూశాడో అదే లాజర్ని ఏమడుగుతున్నాడు? నాలుగు చల్లార్చడానికి లాజరు పంపయ్యా. ఎంత అద్భుతం కదా. ఈరోజు మనం చిన్న చూపు చూసిన వాళ్ళే పరలోక రాజ్యంలో మనం ధనవంతులుగా చూడబోతున్నారు. పరలోక రాజ్యంలో మనం గొప్ప ఐశ్వర్యవంతులుగా చూడబోతున్నారు. ఈ సంవత్సరంలో మనల్ని ఎవరైతే చిన్న చూపు చూశారో వాళ్ళే మనల్ని ధనవంతులుగా చూచే సంవత్సరం ఇది. హల్లెలూయా. మీరు నమ్మండి. ఎన్ని మాటలు చెప్పాను? చివరికి ఒక మాట, బీదలను మనము కటాక్షిస్తే ఇంకా దేవుడు మన జీవితంలో ఏం కార్యాలు జరిగిస్తాడో తెలుసా? చదవండి కీర్తన గ్రంథం 112వ కీర్తన 9వ వచనం. దాతృత్వం కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడతారు, వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు. భక్తిహీనుల ఆశ
ఎన్నటెన్నటికి ఆశ భంగమైపోవునుగాక. ఇక్కడ చూడండి, ఇద్దరు వ్యక్తుల గురించి ఈ కీర్తనకారుడు రాస్తున్నాడు. ఒకడంట బీదలను కటాక్షించేవాడంట, రెండవడు ఎవరంటే రెండవడెవడు భక్తిహీనుడు. ఇక్కడ బీదలను ఎవరైతే కటాక్షిస్తారో, బీదల మీద ఎవరైతే కనికరపడతారో వారి కొమ్ము హెచ్చిస్తాడంట, వారిని ఏం చేస్తాడు దేవుడు? ఘనపరుస్తాడంట. ఈరోజు చాలామందికి ఘనతలు కావాలా వద్దా? అందరూ నన్ను చూడండి. ఘనతలు మాకు కావాలి, దేవుడు మనల్ని హెచ్చించాలి, దేవుడు అందరి ముందు మమ్మల్ని ఘనపరచవాలి అనుకున్న వాళ్ళ మాత్రమే రెండు చేతులు ఎత్తి గట్టిగా లేలు అని చెప్పండి. ఇష్టమని గట్టిగా లేలు చెప్పండి. మనుషులు మనం గణపరచొచ్చు, గణపరచకపోవచ్చు. ఈరోజు పూలు జల్లిన వాడే రేపు రాళ్ళు వేస్తాడు, రాళ్ళు వేసిన వాడే రేపు దినాన పూలు వేస్తాడు. ఇది వాస్తవం. ఈరోజు మనం మెచ్చి పొగిడి గణపరిచిన వాళ్ళే రేపొద్దున వాళ్ళ నోటి ద్వారా మనం చెడ్డ పేరు మాట్లాడతారు. చెడ్డ పేరు వచ్చిన వారి నోట్లోనే దేవుడు గణపరుస్తాడు. కానీ మనుషుల గురించి మనం ఆలోచన చేయకూడదు, మనుషుల ఘనత మనం కోరుకోకూడదు. ఎంతసేపు ఉన్నామో దేవుడు మనం గణపరచాలని కోరుకుందాం. దేవుడు గణపరిస్తే మనకి ఇంకెవడు విరోధం? దేవుడు గణపరిస్తే మనకి ఇంకేం తక్కువ? దేవుడు గణపరిస్తే ఇంకేం మనకు బాధ? దేవుడు గణపరిస్తే ఇంకేం మనకు ఆలోచన? దేవుడు గణపరిస్తే మనకి ఇంకెందుకు ఇంకా కన్నీళ్ళు? దేవుని చేత గణపరచబడాలి. దావీదు ఎక్కడో పొలంలో ఉన్నాడు, ఎవరు గణపరిచారు ఆయన్ని? తల్లిదండ్రులు కూడా గణపరచలేదు, తల్లిదండ్రులు లెక్కలో లేడు, అన్నదమ్ములు లెక్కలో లేడు. దావీదుని చూస్తే పప్పులో కరివేపాకు తీసేసినట్టుగా తీసేసాడు ఆ దినాల్లో. కానీ తీసి పారేసిన దావీదును దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు. ఈరోజు బీదలను కానీ దావీదు జీవితంలో ఎందుకంతా హెచ్చించాడు దావీదుని దేవుడు అంటే, దావీదు బీదల మీద ఏం చూపాడు? కటాక్షం చూపాడు. బీదలకు సాయం చేశాడు, దేవుని మందిరానికి కానుకలు ఇచ్చాడు. ఎంతసేపున్న దేవుడు 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 దేవుడు. ఒక్క తప్పు విషయం తప్ప ఇంక అన్ని విషయాల్లో 199 మార్కులు వేసాడు. లేదు దేవుడు మార్కులు వేసాడు, ఒక్క విషయంలో మాత్రం దావీదు ఫెయిల్ అయిపోయాడు. కానీ ఈరోజు మన జీవితంలో కూడా నీవు నేను గణపరచబడాలి. 10 మంది కాదు, అందరి ముందు దేవుడు గణపరుస్తాడంట. అక్కడే సామెతల గ్రంథం 14:31 చదవండి. దరిద్రుణ్ణి బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించువాడు ఆయనను గణపరచువాడు. హల్లెలూయా. ఎవరైతే బీదలను కనికరిస్తారో, బీదల మీద కటాక్షం చూపుతారో వాళ్ళంట దేవుని గణపరుస్తారంట. నువ్వు అనుకుంటావు దేవుని ఎట్లా గణపరచాలి అంటే, బాగా పాటలు పాడి యెహోవాను గాన పాట పాడితే కాదు దేవుని ఘనత వచ్చేది, ప్రార్థన చేస్తే కాదు దేవుని ఘనత వచ్చేది, సక్రమంగా క్రమంగా మందిరానికి వస్తేనే అంత మాత్రం కాదు దేవుని గణపరచుతో సమానము. బీదలను నువ్వు కనకరిస్తే కూడా నువ్వు దేవుని గణపరిచినట్టంట. నువ్వు దేవుని గణపరుస్తావంటే నువ్వు ముందు బీదలను కనికరం చూపు, అప్పుడు నా దేవుడు నన్ను నేను గణపరచునుగాక. ఈరోజు కొంతమంది ఘనతలు కోరుకుంటారు కానీ బీదల మీద. సంఘములో కూడా ఉన్నోళ్ళకి లేనోళ్ళకి భేదాల. యేసుక్రీస్తు ఆ దినాల్లో ఉన్నాడు, యెరూషలేము మందిరమునికి వెళ్ళాడు, బేతేలుకి వెళ్ళాడు, అనేక రకరకాల మందిరాలు తిరిగాడు యేసు ప్రభు వారు. కానీ ఎక్కడైనా బీదల మీదకి ఒక రకము, ఉన్నోళ్ళు ఒక రకం చూపించాడా? చూపలేదండి. కానీ దినంలో చూడండి, మనుషులు ఉన్నోళ్ళు ఒక ఆరాధన, లేనోళ్ళు ఇంకొక ఆరాధన. ఏంటండి ఈ దరిద్రం? ఎంతసేపున కొంతమంది ఉద్యోగస్తులకు ఇచ్చినంత ప్రిఫరెన్సు ఏమండి ఆత్మీయ బిడ్డలకి ఇవ్వట్లేదు కొంతమందికి. మన మందిరమే ఒక పేదలకు బీదవారికి ఒక మందిరం. హల్లెలూయా. బీదవారికి కనికరించే మందిరం ఇది. చూడండి, ఉన్నోళ్ళకి లేనోళ్ళకి భేదాలు ఉండకూడదు మంచి మందిరంలో. ఆ సేవకుడు చెప్తుంటే ఎంత బాధపడ్డానండి. ఉన్నోళ్ళు లేనోళ్ళు ఉన్నోళ్ళు. కొన్ని మందిరాల్లో అంత దరిద్రం అయిపోయింది. అలా ఉండకూడదండి. లేని వాళ్ళు మనం కటాక్షం చూపాలి. ఓసారి దేవాలయంలో కూడా యేసుప్రభు వెళ్ళి వాక్యం బోధించిన తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చుంటే అక్కడ ఎవరెవరు ఎంతెంత కానుకలు వేస్తున్నారు చూస్తూ ఉంటే అందరూ ఉన్నోళ్ళల్లా ఇంకా చూపించుకొని మమ్మల్ని 1,00,000 రూపాయలు ఇస్తున్నారు,
ఇంకా మేము 20,000 ఇస్తాం, మేము 30,000 ఇస్తాం, 10,000 ఇస్తామని దేవాలయంలో కానుకలు వేస్తుండగా యేసు ప్రభు చూశాడా లేదా? అందరూ ఉన్నది ఉన్నట్లు వేస్తుంటే ఇంకా ఆమె ఆఖరికి ఎవరు వచ్చింది? ఏం పేరు పెట్టింది ఆమెకి? పేరు లేదా? పేరుంది, కానీ ఆమె పరిస్థితిని బట్టి బీద విధవరాలు. భర్త లేడు, భర్త చచ్చిపోయాడు, బీద విధవరాలు. పాపం ఆమెకు ఉండేదే కొద్దిగా వచ్చి, ఉన్నదే 2 కాసులు వచ్చి ఆమె అనుకుని ఉండొచ్చు, మనం కూడా ఆ పరిస్థితిలో ఉంటే, ఉండేది 2 కాసులు ఉంటే, ఇదంతా దేవునికి ఇస్తే మాకెట్లా, ఉపకారం ఎట్లా, ఇంక ఇల్లు ఎట్లా గడుస్తా, మనం అట్లా ఆలోచన. ఆ స్త్రీ అంట ఏం ఆలోచన చేయలేదంట, ఏం ఆలోచన చేయకుండా ఉన్నదే 2 కాసులు కూడా దేవాలయంలో ఉన్న ఆ కానుక పెట్లో వేసింది. దేవుడు చూశాడు. మనుషులు డబ్బును చూశారు, నువ్వు ఇంత ఇచ్చావు, నువ్వు ఇంత ఇచ్చావు, నేను ఇంత ఇచ్చాను, నేను ఇంత ఇచ్చానని వారు గణపరుచుకున్నారు. మరి బీదవారి గణపరిచే వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు చూసి అంటాడు, ఏ ప్రజలరా చూడండి, మీకు కలిగిన దాంట్లో ఇచ్చారు, ఈమె తనకున్నదంతా దేవునికి ఇచ్చిందని ఉన్నవాళ్ళ దగ్గరే లేని ఆమెను ఏం చేశాడు? దేవుడు గణపరిచాడు. అంతే. ఆమె కానుక ఉన్నదంతా ఇచ్చి దేవుని గణపరిస్తే, లేని బీద విధవరాలను దేవుడు అందరి ముందు ఏం చేశాడు? గణపరిచి. నువ్వెంత ఇస్తావు అనేది కాదు, ఏ మనసుతో ఇస్తావు అనేదే దేవుడు చూస్తాడు. నువ్వు 5 లక్షలు మందిరానికి ఇచ్చి నీ ప్రవర్తన బాగలేకుంటే ఏం చేస్తావు? నువ్వెన్నో చేసి నీ నోరు సరిగా లేకుండా, లేకపోతే నీ ప్రవర్తన సరిగా లేకుండా, నీ జీవితం సరిగా లేకుండా బతికితే ఏం ప్రయోజనం? అది కాదు. నువ్వు 10 రూపాయలు ఇచ్చినా నీ శ్రేష్టమైన మంచి మనసుతో దేవునికి ఇస్తే, ఆ దాన్ని బట్టి దేవుడు నిన్ను గణపరచునుగాక, దేవుడు నిన్ను గణపరచునుగాక. చెప్పండి, ఈరోజు మన సబ్జెక్ట్ పేరు ఏమిటి? ఎవరైతే బీదలను కటాక్షం చూపుతారో వారి జీవితంలో కార్యాలు జరిగిస్తాయి. ఎలాంటి కార్యాలు జరిగిస్తాడండి? మొదటగా వారు అనుకున్న పని వారి జీవితంలో జరిగేటట్లుగా చేస్తాడు. రెండవది, ఆపత్కాలం ముందు వారిని తప్పిస్తాడు. మూడవది, అందరి ముందు వారిని గణపరుస్తాడు. మనం కూడా అందరి ముందు గణపరచబడాలి అంటే, ఆపత్కాలంలో తప్పించబడాలి అంటే, మనం అనుకున్న పనెల్లా కూడా దేవుడు జరిగించాలంటే, ఇలాంటి గొప్ప కార్యాలు జరిగించాలంటే మనం ఏం చేయాలి? బీదల మీద కటాక్షం చూపుదముగాక. అట్టి కృప మనందరికి దేవుడు దయచేనుగాక.